మనం మనమందరం ఒక మాట మనం ఫిక్స్ అయిపోవాలి. మనం అల్లాహకి ఏ విషయంలో కృతజ్ఞత చెప్తామో ఆ విషయంలో అవి పెంచుతూ పోతాడు అల్లా. ఎలా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, అల్హమ్దులిల్లాహ్ అన్నాం అనుకోండి, ఆరోగ్యం పెంచుతూ వెళ్ళిపోతాడు అల్లా. ఎలా నాకు మంచి సంపద ఇచ్చావు, అల్హమ్దులిల్లాహ్. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో మస్జిద్ నబవీలో ఉంటారు. మస్జిద్ నబవీలో అదే సమయంలో హజరత్ అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా వచ్చి కూడా మస్జిద్ నబవీలో వస్తారు. ప్రవక్త గారు అక్కడే ఉంటారు. అదే సమయంలో హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు కూడా మస్జిద్ నబవీకి వస్తారు. వీళ్ళు అనుకోకుండా ఇద్దరికిద్దరు కలిసి అడుగుతారు, అబూబకర్ మీరు ఎందుకు వచ్చారు మస్జిద్కి అంటే, ఉమర్ ఆకలికి తట్టుకోలేక మస్జిద్కి వచ్చి కూర్చుందామని వచ్చానయ్యా అని చెప్పి అంటారు. అబూబకర్ దగ్గర అడుగుతారు, మీరెందుకు వచ్చారంటే, నేను కూడా ఆకలి తట్టుకోలేకే అబూబకర్ ఇక్కడికి వచ్చి కూర్చుందామని మస్జిద్కి వచ్చాను అంటారు. వెంటనే అల్లాహ్కే నబీ అక్కడ ఉంటారు. ఈ ముగ్గురు కలిసి అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు గారి ఇంటికి వెళ్తారు. అబూ అయ్యూబ్ అన్సారీ రదియల్లాహు గారి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్తే ఆయన ఇంటికాడ ఉండరు. భార్య ఏమంటారంటే, ఈ ముగ్గురిని చూసి అల్లాహ్కే నబీ ఒక పక్క హజరత్ అబూబకర్ సిద్దీక్, మరో పక్క హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు అన్హుమ్, వీళ్ళు మా ఇంటికి రావడమా, కూర్చోండి దైవ ప్రవక్త అబూ అయ్యూబ్ ఇప్పుడే బయటికి వెళ్ళారు వచ్చేస్తారని చెప్పేసి కూర్చోబెడతారు. ఎంతలో అబూ అయ్యూబ్ అన్సారీ దగ్గర వస్తారు త్వరగా. ఈ ముగ్గురిని చూసి చాలా ఆనందపడతారు. వెంటనే ఆ ఇంట్లో ఏమున్నాయో అవి తీసుకొచ్చి, ఉదాహరణకి ఖర్జూరం ఉన్నాయి అక్కడ, 3 రకాలైన ఖర్జూరాలు ఎదురెడతారు అక్కడ. ఎన్ని రకాలు భయ్? పచ్చివి, దోరవి, ముగ్గినవి, 3 రకాలు పెడతారు. అలాగే నబీ అడుగుతారు, ఒక రకం పెడితే సరిపోతుంది కదా, అయ్యూ 3 రకాలు ఎందుకు పెట్టావయ్య అంటే, ఓ దైవ ప్రవక్త ఒక్కో సందర్భంలో పచ్చి ఖర్జూరం చాలా రుచిగా ఉంటుంది, ఒక్కో సందర్భంలో దోర ఖర్జూరం చాలా రుచిగా ఉంటుంది. మీ ముగ్గురు కూడా మా ఇంటికి రావడం చాలా అదృష్టం. మీకు ఏవి నచ్చితే అవి తీసుకోండి యా రసూలల్లాహ్, నేను ఈలోపు ఆహారం ఏర్పాటు చేస్తానని చెప్పేసి వారికి ఒక మేక ఉంటే పెంచుకునే మేక, దాన్ని దబా చేసి దాన్ని నిప్పులపై కాల్చి ఆ మాంసాన్ని ఒక రోటీలో పెట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇస్తే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తారంటే, అబూ అయ్యూబ్ ఈ మాంసము ఈ రోటీలో కొంచెం భాగము ఫాతిమాకి పట్టుకెళ్ళివ్వయ్యా, 3 రోజులు అయిపోయింది నా కుమార్తె ఫాతిమా ఆహారం తినేసి, 3 రోజులైంది ఫాతిమా ఆహారం తిని, ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఇవ్వవయ్యా, ఇచ్చి పంపించవయ్యా అని చెప్పంటారు. ఆ తర్వాత అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, హజరత్ అబూబకర్ సిద్దీక్, హజరత్ ఉమర్ రదియల్లాహు ముగ్గురు ఈ అబూ అయ్యూబ్ గారితో కలిసి 4 ఆహారం తిన్న తర్వాత దువా చదువుతారు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్హమ్దులిల్లాహిల్లదీ హువ అష్బహనా వ అర్వానా వ అన్అమ అలైనా వ అఫ్సల్. ఈ దువా చదివిన తర్వాత ప్రవక్త గారు ఏమంటారంటే, ఈ దువా చదివితే మనం ఆహారం తిన్న తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా తీర్పు దినం రోజున మనం తిన్న ఆహారానికి లెక్క అడగడం చెప్పారు. తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకో మాట ఏం చెప్పారంటే, ప్రజలారా మీరు తిన్న ప్రతి ఆహారం ముద్దకు కూడా అల్లాహ్కి కృతజ్ఞత చెప్పండి అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మాట అమ్మ ఆయిషా గారు చెప్పారు. అయితే అల్లాహ్కే నబీతో ఒక సహాబీ అడుగుతారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఎప్పుడు దైవ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాం, తినడానికి ఆహారం కూడా మాకు ఉండడం లేదు, మేము అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాలని ప్రవక్త గారిని అడుగుతారు. వెంటనే అల్లాహ్ వైపు నుంచి ఒక సందేశం ఏమొస్తుందంటే, ఓ ప్రవక్త వారితో చెప్పండి, వారు కనీసం కాళ్ళకి తొడుక్కునే చెప్పులైనా ఉన్నాయి కదా, అవి మేము ప్రసాదించిన వరాలు కాదా, వాళ్ళు కనీసం మంచినీళ్లు త్రాగుతున్నారు కదా, ఇవి కూడా మేము ఇచ్చిన వరాలు కాదా, వాటి కృతజ్ఞత చెప్పమనండి ఓ దైవ ప్రవక్త అని అల్లాహ్ తబారక వ తఆలా ప్రవక్త వారి ద్వారా సహాబాలకి మాట చెప్పిస్తాడు. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.